ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లలో డ్రగ్స్ కంట్రోల్ పై ఫోకస్ పెట్టింది సర్కార్. మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రహరీ క్లబ్లు ఏర్పాటు చేయాలని డిసైడ్ అయింది. ఉపాధ్యాయులు, పేరెంట్స్, పోలీసులు, విద్యార్థుల భాగస్వామ్యంతో క్లబ్లు ఏర్పాటు కానున్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ హై స్కూళ్లలో డ్రగ్స్ ని అరికట్టేందుకు ప్రహరీ క్లబ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది విద్యాశాఖ. పాఠశాలలు, పిల్లల సంరక్షణ కేంద్రాల పరిసరాల్లో మాదక ద్రవ్యాల అమ్మకాలు జరగకుండా, విద్యార్థులు వాటి బారిన పడకుండా ఈ ప్రహరీ క్లబ్లు నిఘా పెడతాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ప్రిన్సిపల్ ప్రహరీ క్లబ్ కి అధ్యక్షత వహిస్తారు. విద్యార్థులతో స్నేహపూర్వకంగా ఉండే ఓ ఉపాధ్యాయుడు, తల్లిదండ్రుల నుంచి ఒకరు, స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి ఒకరు ఈ క్లబ్లో సభ్యులుగా ఉంటారని విద్యాశాఖ తెలిపింది. 6 నుంచి 10 వరకు ఒక్కో తరగతి నుంచి ఒక విద్యార్థి క్లబ్లో సభ్యులుగా ఉంటారు. విద్యా సంస్థల్లోకి మత్తు పదార్థాలు చేరకుండా, విద్యార్థులు వాటికి బానిసలు కాకుండా అవసరమైన ప్రణాళికలు ప్రహరీ క్లబ్లు తయారు చేస్తాయి. ప్రస్తుతం హైదరాబాద్, సైబరాబాద్, రాజకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఈ ప్రహరీ క్లబ్స్ ఏర్పాటు చేయనున్నారు. తర్వాత మిగతా ప్రాంతాలు, జిల్లాల్లో ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా చేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. డ్రగ్స్ తీసుకున్నా, సరఫరా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది సర్కార్. ప్రభుత్వ స్కూళ్లలో డ్రగ్స్ నియంత్రణకు ప్రహరీ క్లబ్లు ఏర్పాటు చేయటం మంచి పరిణామమన్నారు ఉపాధ్యాయ సంఘాల నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వం పాఠశాల విద్యపై అనేక మంచి నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. క్లబ్లలో పేరెంట్స్ ని భాగస్వాముల్ని చేయడంతో పాటు గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలతో పాటు ప్రైవేట్ పాఠశాలలో కూడా ఇలాంటి క్లబ్బులు ఏర్పాటు చేసుకుని నిరంతరంగా మనం చేయవలసిన ప్రక్రియ. కానీ ఇప్పటికైనా ప్రభుత్వము ఒక ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఈ కమిటీలని ద్వారా ప్రతి పాఠశాలలో ఒక తరగతి ఉపాధ్యాయుడు అందరితో కలిసి కమిటీ ఏర్పాటు చేసుకున్నాము. హెడ్ మాస్టరు, విద్యాశాఖతో పాటు పోలీసు యంత్రాంగం కూడా ఇందులో సభ్యులుగా ఉండడం అనేది ఎస్టీయూ పక్షాన్ని మేము అభినందిస్తున్నాం. దానికి స్కూల్ లెవెల్లో కమిటీసు వేసి 10th క్లాస్ 9th క్లాస్ విద్యార్థులు, టీచర్స్తో, పేరెంట్స్, తల్లిదండ్రుల యొక్క మరి వాళ్ళని కూడా ఇలా ఇన్వాల్వ్మెంట్ చేస్తే ఖచ్చితంగా ఇప్పుడు కమిటీలు ఉన్నాయి. మా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు, పాఠశాల స్థాయిలో మంచి కమిటీల ద్వారానే సాధ్యమవుతుందని చెప్పి అభిప్రాయం తెలియజేస్తాం. ప్రహరీ క్లబ్ల ఏర్పాటుపై ఇప్పటికే విద్యాశాఖ అధికారులు సమావేశాలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే క్లబ్ల ఏర్పాటుపై పూర్తి గైడ్ లైన్స్ ఇవ్వనుంది విద్యాశాఖ.